Hey guys, need me Balu Stories and welcome back to 365 days, 365 vlogs and ee roju chesi day 87. ఇప్పుడే మన ఛానల్ అయితే కొత్త ఇస్తున్నారు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియో ఎండ్ వరకు అయితే చూసేసేయండి గైస్. అండ్ ఈ రోజు బ్లాగ్ ఏంటి అనుకుంటున్నాను, యాక్చువల్లీ నేను ఏమైనా సెల్ఫ్ వ్లాగింగ్ ఇట్లా తీసుకుందాం అనుకున్నా. బట్ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళకి ఇప్పటి నుంచి మూల కూడా ఉన్నాయి అనమాట, ఇవి కార్డ్స్, ప్లేయింగ్ కార్డ్స్. సో దీంతో మనం అయితే ఈరోజు ఛాలెంజ్ చేయబోతున్నాం. సో ఛాలెంజ్ ఏంటి అనుకుంటున్నారా, వీడియోలో చూద్దాం. లెట్స్ గో. ఫైనల్లీ అయితే మన దగ్గర 2 sets ఆఫ్ కార్డ్స్ అయితే ఉన్నాయి అండ్ మన ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో దానికన్నా ముందు జస్ట్ అయితే మనం 10 minutes టైమర్ అయితే పెట్టుకుని 10 minutes లో మనం ఎంత పెద్ద బ్లాగ్ బిల్డ్ చేస్తామని చెప్పేసి, బ్లాగ్ అసలు పాసిబుల్ అవుతుందా కాదా అని చెప్పేసి కూడా అయితే వీడియో ఎండ్ వరకు అయితే చూసేద్దాము. ఇప్పుడు మన ఛానల్ అయితే లైక్ షేర్ ఆర్ కామెంట్ చేయలేకపోతే అవన్నీ చేసుకోండి. సో అది లేట్ చేయకుండా స్టార్ట్ అవర్ బ్లాగ్, అదే ఛాలెంజ్. సో టైమర్ కూడా అయితే ఆన్ చేస్తున్నా, సో ఇక్కడ చూడొచ్చు. సో మన టైమర్ కూడా అయితే స్టార్ట్ అయ్యింది గైస్. అసలు మనం ఎంత పెద్ద బ్లాగ్ బిల్డ్ చేస్తాం అనేది అయితే చూసేద్దాం. కార్డ్స్ కూడా అయితే చాలా కొత్త ఉన్నాయి. ఎప్పుడో లైక్ లాస్ట్ అప్పుడు చిన్న ఉన్నప్పుడు అయితే బిల్డ్ చేసేది ఇట్లాంటివి. సో ఇది ఒక మెమొరీ లాగా కూడా ఉంటుంది. కొంచెం నిలబడడం కష్టంగానే ఉంది అది, బట్ మనమైతే ట్రై చేయాల్సిందే ఎట్లయినా సరే. మై గాడ్, ఆల్రెడీ 1 minute అయితే అయిపోయింది. నా దగ్గర ఓన్లీ ఇంకా 8 or 9 minutes ఉన్నాయి. సగం టైం అయితే ఇట్లా వేస్ట్ అయ్యేటట్టు ఉంది, ఫోన్ ఆఫ్ అయిపోతే మళ్ళీ ఆన్ చేయడానికి. సో ఇప్పుడైతే 3 minutes 30 seconds అయితే అయిపోయింది ఆల్మోస్ట్. బట్ ఇంకా మన బేస్ కూడా అయితే రెడీ అవ్వలేదు. యాక్చువల్లీ అవుతుందా కాదా ఛాలెంజ్ అనేది కూడా అయితే చూడాల్సిన విషయం. మనకి కింద బేస్ గట్టిగా ఉండి పైన కూడా అయితే మనకి స్ట్రాంగ్ ఉంటుంది. నాకైతే అదే నమ్మకం ఉంది. కాకపోతే బేస్ది ఒక్కటి పడ్డా కానీ అన్నిటికీ రిస్క్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే పెట్టుకోవాలి. సో గైస్ మన దగ్గర టైం లేదు కాబట్టి సో ఇప్పుడైతే బిల్డ్ చేయడానికి అయితే చూస్తున్నా ఇట్లనే. నేను అయిపోయింది అనుకున్నా, కింద పడిపోయింది అనుకున్నా. కింద కూడా ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అయింది. Oh my god. Yo. మళ్ళీ ఫస్ట్ నుంచి బిల్డ్ చేయాలంటే సరిగ్గా నొప్పి గైస్. 6 minutes 10 seconds అయితే అయిపోయింది. బట్ స్టిల్ మనం అయితే బిల్డ్ చేయలేకపోయినాము. చూడాలి.
అది చిన్న వేయడానికి దిగుతాము. టైం వచ్చేసి 8 minutes 30 seconds అయితే అయ్యింది. ఆల్మోస్ట్ ఇంకొక 1 minute మాత్రమే ఉంది. ఇది కనుక మనం బిల్డ్ చేయకపోతే నెక్స్ట్ మీరు ఏదైతే నాకు ఛాలెంజ్ ఇస్తారో నేనైతే ఆ ఛాలెంజ్ చేసి బ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తా. ఎస్ గైస్, ఫస్ట్ మనం ఈ పని చేస్తుంటే అయిపోయేదేమో అనిపిస్తుంది, బట్ స్టిల్ నెవర్ థెలెస్ అన్నట్టు మనమైతే ఈ మాత్రం అయితే బిల్డ్ చేయగలిగినాము ఇప్పటి వరకు అయితే. ఎస్, ఇంకొక 2 floors వస్తుంది, మనం చూడాలి. ఓ అయితే కరెక్ట్ చేసినాం గైస్. ఎట్టినట్లయితే ఓ గైస్, మన 10 minutes అయితే ఛాలెంజ్ అయిపోయింది. సో ఈరోజు ఛాలెంజ్లో మాత్రం మనమైతే అనుకున్న చేయలేదు, బట్ ఏంటంటే ఎస్ చూసిండు కదా, ఈరోజు అయితే మనం కార్డ్ బ్లాక్ బిల్డింగ్లో మాత్రం ఫెయిల్ అయిపోయినాము. నేనైతే అనుకోలేదు, అట్లీస్ట్ నేనైతే ఒక 2-3 steps అని బిల్డ్ చేస్తా అనుకున్నా, బట్ 10 minutes అయితే దాన్ని సరిపోదు. మినిమం ఒక 1 hour అయినా పడుతుందేమో అని అయితే నాకు అనిపిస్తుంది. బట్ స్టిల్ సో వీ ట్రైడ్, ఒక ఛాలెంజ్ చేసినాం కాబట్టి ఛాలెంజ్లో ఓడిపోయినాం కదా. సో నేను ఎర్లియర్ చేసిన, ఒకవేళ ఓడిపోతే ఏం చేద్దామని చెప్పేసి, సో నేనైతే మనకి టీం ఎవరు లేరు కాబట్టి ఆప్షన్ అయితే మీకే ఇస్తున్నా. సో ఈ ఛాలెంజ్లో మనం ఓడిపోయినందుకు నెక్స్ట్ నాకు రివెంజ్ ఛాలెంజ్గా మీరు నాకు ఏమి ఇస్తారో కింద అయితే కామెంట్ చేయండి. కామెంట్లో ఏదన్నా లైక్ వేరే వాళ్ళు ఎవరైనా లైక్ చేస్తారు కదా, అంటే మీరు పెట్టిన దానికి ఎవరైనా లైక్ చేస్తే అట్లీస్ట్ దానికి ఒక 5 or 6 likes వచ్చినా కానీ నేను రివెంజ్ ఛాలెంజ్ అయితే చేస్తా. సో అది నా మీద నాకే రివెంజ్, బట్ అది రివెంజ్ అయితే మీరు ఇస్తారు నాకు. సో అది గైస్, ఈ రోజు అయితే ఇదే అనమాట బ్లాగ్. నచ్చిన వాళ్ళు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ టుమారోస్ బ్లాగ్. అంటిల్ దెన్ బై బై గైస్.